హలో హాయ్ నమస్తే మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్బీ. క్షమించాలి, కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది మన మధ్య బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్. సో ముందుగా మన ఛానల్ అయితే ఓపెన్ చేసుకుందాం, ది ఇండియన్ వెబ్బీ. ఓపెన్ అయిపో టడా. మన ఛానల్కి అయితే వచ్చేసాం. ఇది మన ప్లేలిస్ట్, వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్. మీరు ఇంకా యాక్సెస్ చేయకపోతే ఇప్పుడే యాక్సెస్ చేసేయండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి విత్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రైబ్ అయితే చేయాల్సిందే కదా మీరు ఈ కంటెంట్ని యాక్సెస్ చేయాలంటే. సో లాస్ట్ వీడియోలో మనం ఫోన్స్ ఇన్ సిఎస్ఎస్ అనే టాపిక్ గురించి చూసాం. అండ్ ఈరోజు మీకు ఒక న్యూ టాపిక్ చెప్పబోతున్నా. అదేంటి అంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ గురించి. యాక్చువల్లీ ఇది కొంచెం చిన్న టాపికే, కానీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ క్లారిటీ అనేది ఉండాలి సిఎస్ఎస్లో. అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో జస్ట్ గివ్ మీ ఎ మినిట్. పీడిఎఫ్ ఓపెన్ చేసేస్తా. మన ట్యూట్ 19 నోట్స్ లోడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే కామ్రేడ్, సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. ఇక్కడ మీకు స్టార్టింగ్ పేజ్లో ఒక యారో కనిపిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఆర్డర్ని మీకు స్పెసిఫై చేయడానికి నేను ఇక్కడ ఒక డెమో చూపించా అంతే. అంటే ఈ సింబల్స్ అనేవి ఏంటి, ఈ ఆర్డర్ ఏంటి, అసలు సిఎస్ఎస్లో ఎలా వాడతాం, దాని క్లారిటీ అనేది మీకు ఇప్పుడు వచ్చేస్తుంది. సో గెటింగ్ స్టార్టెడ్. మనం ఇంకా ప్రాక్టికల్ అప్లికేషన్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు ట్యూట్ 18 కదా లాస్ట్ లెక్చర్, ఇప్పుడు ట్యూట్ 19. లెట్స్ క్రియేట్ దట్ ఫోల్డర్ అలాంగ్ విత్ index.html ఒకటి అండ్ style.css ఒకటి. సో మనం నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా స్టార్ట్ చేస్తాం మంచిగా. ఇంతవరకు మనం కాన్సెప్ట్స్ అంతా మీరు మంచిగా నేర్చుకున్నారు. లైక్ ఇట్ ఈస్ ది ఆల్గరిథమ్ యూజ్డ్ బై ద బ్రౌజర్స్ టు డిటర్మైన్ విచ్ సిఎస్ఎస్ రూల్ అమంగ్ మల్టిపుల్ రూల్స్ షుడ్ గెట్ అప్లైడ్. ఇప్పుడు కామ్రేడ్స్ మనం ఇందాక ప్రీవియస్ లెక్చర్స్లో సిఎస్ఎస్ రూల్స్ అన్నీ చూసామన్నమాట. లైక్ సెలెక్టర్స్ ఏవి, ఎలాంటి సెలెక్టర్స్ ఉంటాయి, వాటి అప్రోచ్ ఏంటి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఆ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి వాటి డామినేటింగ్ రూల్స్ ఏవి అనేది మనం చూడలేదన్నమాట. లైక్ ఏ రూల్కి ఫస్ట్ డామినేషన్ వహిస్తుంది, లైక్ ప్రిఫరెన్స్ వస్తుంది, దాని తర్వాత ఏది వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోలేదు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి సరైన టైం వచ్చేసింది అవన్నీ తెలుసుకోవడానికి. సో సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అంటే అదే, అది ఒక ఆల్గరిథం అనమాట. బ్రౌజర్స్ యూజ్ చేసే ఆల్గరిథం. ఎందుకు యూజ్ చేస్తుంది అంటే మనం మల్టిపుల్ రూల్స్ అనేవి డిక్లేర్ చేస్తూ ఉంటాం కదా మన స్టైల్ షీట్లో, అదే .css ఫైల్లో. సో అవన్నిట్లో మనం యూజ్ చేసే సిఎస్ఎస్ రూల్స్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ దానికి ఇవ్వాలి, దాని తర్వాత ఏ దానికి ఇవ్వాలి అనేది ఒక, ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ అని చెప్పాగా, అది దీన్ని డినోట్ చేస్తుంది. సో దాని గురించి సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ మాట్లాడుతుంది అనమాట. ఆ స్పెసిఫిక్ నేచర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక ఆల్గరిథం అని చెప్పా కదా. సో దిస్ ఆల్గరిథం క్యాల్కులేట్స్ ద వెయిట్ ఆఫ్ ఎ సిఎస్ఎస్ సెలెక్టర్. మనకి కానీ ఆ సర్వర్కి కానీ లైక్ బ్రౌజర్స్కి కానీ ఎలా అర్థమవుతుంది సర్టెన్ డామినేషన్ దీనికే ఇవ్వాలి, దాని తర్వాత నెక్స్ట్ డామినేటింగ్ సిఎస్ఎస్ రూల్ ఇది అని ఎలా చెప్తుంది అంటే, మనమైనా బ్రౌజర్ అయినా ఎలా చెప్తాయి అంటే దానికి కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. లైక్ ఇట్ క్యాలిక్యులేట్స్ ద వెయిట్ ఆఫ్ ఎ సిఎస్ఎస్ సెలెక్టర్. ప్రతి సిఎస్ఎస్ సెలెక్టర్కి ఒక వెయిట్ మనం అసైన్ చేసుకుంటే ఆ క్యాలిక్యులేషన్ బట్టి మనం ఇక్కడ డినోట్ చేసుకోవచ్చు ఏది ఆ HTML ఎలిమెంట్కి అప్లై అవుతుంది అని. సో జనరల్లీ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ ప్రయారిటైజెస్ టాప్ బాటమ్ అప్రోచ్. ఈ పాయింట్ మీకు ముందే తెలుసు, కానీ నేను మళ్ళీ ఇక్కడ రివిజన్ లాగా ఉంటుందని పెట్టా, దేనికి రిలేటెడ్ ఉందని. ఎందుకంటే మీరు ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే, మనం ఇంకా కోడ్ ఏం రాయలేదు, లైక్ ప్రీవియస్ లెక్చర్ది ఏదైనా ఓపెన్ చేద్దాం. ఏదో లైక్ ట్యూట్ 17లో చూద్దాం, style.css. ఇక్కడ ఇవన్నీ సిఎస్ఎస్ రూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్టర్స్ అనమాట, సిఎస్ఎస్ సెలెక్టర్స్. లైక్ ఎలిమెంట్ సెలెక్టర్, ఇది ఐడి సెలెక్టర్ అంటాం దీన్ని, మీకు తెలుసు ఎందుకంటే ఇలా స్టార్టింగ్లో హ్యాష్ అని ఉంది. సో ఇలాంటి క్లాస్ సెలెక్టర్స్, ఇవన్నీ సెలెక్టర్స్ అనమాట. దీంట్లో ప్రయారిటీ ఎలా ఫ్లో అవుతుంది, టాప్ టు బాటమ్ అప్రోచే కదా. లైక్ ఈ div greater than p అనేది ఈ సెలెక్టర్ని ఈ స్పాన్ అనే సెలెక్టర్ ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట, అండ్ ఈ సెలెక్టర్ని కింద ఉన్న సెలెక్టర్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది జనరల్ పాయింట్. సో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్కి వస్తున్నాం. దీంట్లో స్పెసిఫిక్ హైరార్కీ, ఈ హైరార్కీ అనేది సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ రూల్స్కి ఎలా అప్లై అవుతుంది అని మనం చూస్తాం అనమాట. సో స్టార్టింగ్లో ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్ స్టైల్స్కి వస్తుంది. దీనికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఇంకొకటి ఉంది, అదే మనకి ఇక్కడ బాస్ లాంటిది, అది మీకు తర్వాత చెప్తాను, నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో ఇన్లైన్ స్టైల్స్, దాని తర్వాత ఇవ్వబోయే ప్రయారిటీ ఐడీస్కి ఇస్తాం, దాని తర్వాత క్లాసెస్ అండ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్ సెలెక్టర్స్ అనమాట. సో ఇక్కడ క్లాసెస్తో పాటు సీడో క్లాసెస్ ఉంటాయి, అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ దాని తర్వాత వచ్చే లీస్ట్ ప్రయారిటీ, లాస్ట్ ప్రయారిటీ వేటికంటే ఎలిమెంట్స్కి, సీడో ఎలిమెంట్స్కి ఇస్తాం అనమాట. ఓకే,
సో ఈ ఒక్కొక్క దానికి లైక్ ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని ఇచ్చా కదా, మీరు ఇలానే గుర్తుపెట్టుకోండి వీటిని, ఈ ఆర్డర్ని. ఈ ఒక్కొక్క దానికి మనం సర్టెన్ వెయిట్ని ఇస్తూ క్యాల్కులేషన్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. అది ఎలా అంటే ఇక్కడ మీకు చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ వేటి మధ్య ఒక ఐడి ఉంది, ఇది ఒక ఐడి సెలెక్టర్, ఇక్కడ మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి, ఇది క్లాస్ సెలెక్టర్ అంటాం కదా. ఎన్ని క్లాస్ సెలెక్టర్స్ ఉన్నాయి? 3 క్లాస్ సెలెక్టర్స్ ఉన్నాయి. ఇదేంటి ఏ సెలెక్టర్ అంటే యాట్రిబ్యూట్ సెలెక్టర్ అని. ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో హెచ్రెఫ్ అని ఉందిగా, సో మనం ఏదైనా అట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట స్క్వేర్ బ్రాకెట్స్లో. సో ఇక్కడ 4 సెలెక్టర్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్షియేషన్ దీంట్లో క్యాల్కులేషన్ ఎలా చూస్తాము అంటే, మనం ఇక్కడ 100 ఉంది లైక్ 100 అనుకోండి దీన్ని, ఇక్కడ 40 ఉంది లైక్ 040. ఈ రెండిట్లో ఇప్పుడు మనం ఈ 2 CSS రూల్స్ ఒకే HTML ఎలిమెంట్కి రిఫర్ అవుతుంది అనుకోండి, ఓకేనా. కానీ రెండిట్లో ఏ కలర్ అప్లై అవుతుంది? కలర్ గ్రీనా ఎల్లోనా? మీరు ఎల్లో అని చెప్పొచ్చు, ఎందుకంటే కాంప్రెంట్ మీరు ఇక్కడ టాప్ టు బాటమ్ అప్రోచ్ని అది ప్రయారిటైజ్ చేస్తుంది కదా, సో దానికే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద ఉన్న వాటికే లైక్ క్లాస్ సెలెక్టర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కదా, సో దీనికే డామినేషన్ వహిస్తుంది అని మీరు చెప్పొచ్చు. ఈ కలర్ అనేది ఎల్లోనే డిస్ప్లే అవుతుందని మీరు అనుకోవచ్చు, కానీ దిస్ వన్ విన్స్. అందుకే ఇక్కడ కామెంట్లో విన్స్ అని ఇచ్చాం. ఎందుకు అంటే ఇది ఒక ఐడి సెలెక్టర్. ఇక్కడ చూడండి, క్లాస్ సెలెక్టర్స్ కన్నా యాట్రిబ్యూట్ సెలెక్టర్స్ కన్నా ఐడి ప్రిఫరబుల్ అనమాట, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, ఉంటుంది కూడా. అందుకే ఐడి ఒక్కటి ఉన్నా చాలు, క్లాస్ సెలెక్టర్స్ 10 ఉన్నా కూడా వాటన్నిటిని ఈ ఐడి సెలెక్టర్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది. సో కలర్ వుడ్ బి గ్రీన్ ఫైనలీ. సో ఇలాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి క్యాల్కులేషన్ పక్కా కావాల్సిందే, 040 లైక్ 100. సో ఇదంతా ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, గివ్ మీ ఎ సెకండ్. ముందుగా మీరు ఒక 4 డిజిట్ కోడ్ని అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. లైక్ 0000 అనుకోండి, ఇనిషియల్గా 0000 లైక్ 4 zeros ఉంటాయి, లైక్ 4 డిజిట్ కోడ్. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ కోడ్. ఎందుకంటే మనం ఏ సెలెక్టర్ తీసుకున్న మ్యాక్సిమం CSS రూల్స్లో ఇవే ఉంటాయి, ఈ 4 ఉంటాయి, ఓకేనా. సో ఈ 4లో 4000 అనుకున్నాం కదా, ఆ 4 డిజిట్ కోడ్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటామంటే, స్టార్టింగ్ ఫస్ట్ డిజిట్ దేని డినోట్ చేస్తుంది? ఇన్లైన్ స్టైల్స్, ఓకేనా. సెకండ్ డిజిట్ దేని డినోట్ చేస్తుంది అంటే ఐడి సెలెక్టర్. థర్డ్ డిజిట్ ఏది అంటే క్లాస్, సూడో క్లాసెస్, యాట్రిబ్యూట్ సెలెక్టర్స్, ఇది అంటే వాటి కౌంట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ డిజిట్, ఫోర్త్ డిజిట్ దేని డినోట్ చేస్తుంది అంటే ఎలిమెంట్స్ అండ్ సూడో ఎలిమెంట్స్. సో ఇక్కడ 3 డిజిట్సే ఉన్నాయి, మీరు 4 అనుకోండి, స్టార్టింగ్లో 1 కన్నా ముందు 0 ఉంది అనుకోండి, ఇక్కడ కూడా 0 కన్నా ముందు 0 ఉంది అనుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక స్లైడ్ ఇచ్చా చూడండి, ఇక్కడ హూస్ ద కింగ్ అని ఇచ్చా, మీకు ఇది అర్థం కాదు, నెక్స్ట్ మీకు చెప్తా ఎలాగో. సో ఇక్కడ 0001, 0010 ఇలా 4 డిజిట్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇలానే మీరు అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్ మీద ఫోకస్ చేయండి ప్రస్తుతానికి. సో ఇక్కడ 1 ముందు 0 ఉంది అనుకోండి, అండ్ ఇక్కడ 1 ఎలా వచ్చింది అంటే, 1 ఏది? సెకండ్ డిజిట్ కదా. సో సెకండ్ డిజిట్ అంటే ఏది? ఇక్కడ ఐడీసే కదా. సో నెంబర్ ఆఫ్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి? 1, అందుకే 1 ఇక్కడ సెకండ్ ప్లేస్లో 1 ఇచ్చా. తర్వాత 00 ఎందుకు? థర్డ్ డిజిట్ ఏది? క్లాసెస్ ఏం లేవు, సో క్లాస్ సెలెక్టర్ ఏది లేదు కాబట్టి 0. నో ఎలిమెంట్ సెలెక్టర్ అండ్ నో సూడో సెలెక్టర్ ఆల్సో, సో 0. సో ఓన్లీ ఐడి ఎలిమెంట్ ఉంది కాబట్టి అది ఏ ప్లేస్లో ఉంటుంది? సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 ఇచ్చా. అండ్ ఇక్కడ తర్వాత ఇక్కడ మీకు జీరోస్ ఎందుకు తీసేసాడంటే, అవి ఎలాగో లేవు కాబట్టి వాడు ఇగ్నోర్ చేశాడు. కానీ దీని తర్వాత వచ్చే జీరోస్ ఇగ్నోర్ చేయకూడదు మీరు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 4 ఎందుకు వచ్చింది? 4 కన్నా ముందు 0 ఎందుకు వచ్చింది? ఈ 0 కన్నా ముందు ఇంకొక 0 ఉండాలి, అది ఎందుకు లేదు అంటే ఇన్లైన్ స్టైలింగ్ ఇక్కడ లేదు, అందుకే 0 ఉంటుంది ఇక్కడ. కానీ అది నేను తీసేసా, అది లేదు అనుకోండి. సో ఇది సెకండ్ డిజిట్, ఈ 0 అనేది సెకండ్ డిజిట్, చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఈ 0 అనేది సెకండ్ డిజిట్. సెకండ్ డిజిట్ 0 ఎందుకు ఉంది అంటే, సెకండ్ ఏది? ఐడీస్ కదా, ఇక్కడ ఐడి ఒక్కటి కూడా లేదు, అందుకే 0. ఇది ఐడి కాదు, ఇది ఎలిమెంట్ సెలెక్టర్, సారీ ఇది యాట్రిబ్యూట్ సెలెక్టర్, ఓకేనా. ముందు మీరు స్క్వేర్ బ్రాకెట్స్ చూసుకోవాలి, ఈ లోపల ఉన్నది కాదు. అండ్ దాని తర్వాత 4 ఇచ్చా, ఏది? థర్డ్ డిజిట్. ఇది థర్డ్ డిజిట్ 4 ఎందుకు ఇచ్చా? థర్డ్ అంటే ఏది? క్లాసెస్, సూడో క్లాసెస్, యాట్రిబ్యూట్ సెలెక్టర్స్. సో క్లాస్ సెలెక్టర్సే 3 ఉన్నాయి, ఇంకొకటి ఏది? యాట్రిబ్యూట్ సెలెక్టర్, ఇది ఒకటి ఉంది. సో టోటల్ కౌంట్ 4 అనమాట, అందుకే ఇక్కడ థర్డ్ డిజిట్లో 4 ఇచ్చా. దాని తర్వాత ఫోర్త్ డిజిట్ ఏది? ఎలిమెంట్ సెలెక్టర్స్ ఇక్కడ ఒక్కటి కూడా లేవు కాబట్టి 0. సో దిస్ బికమ్స్ 40 అండ్ దిస్ బికమ్స్ 100 విచ్ విన్స్. అది అనమాట క్యాలిక్యులేషన్. ఏం లే కామ్రేడ్స్, జస్ట్ కౌంట్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి అంతే. ఈ డిజిట్స్ని మర్చిపోకండి, ఫస్ట్ డిజిట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్, ఫోర్త్, అంతే. సెట్టింగ్ సమ్ నోట్ పాయింట్స్. ఇప్పుడు
ముఖ్యమైన నోట్ పాయింట్స్ ఏవి అంటే ది యూనివర్సల్, దీనికన్నా ముందు మనం VS కోడ్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ ముందు మనం వర్క్ స్పేస్ని నీట్గా ఉంచుకోవాలి ఎక్కడైనా. ఓకే, ఇప్పుడు మనం చిన్న రఫ్ వర్క్ చేద్దాం. లైక్ ఒక HTML ఎలిమెంట్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? డివ్వా. ప్రతిసారి డివే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక హెడర్ స్పాన్ తీసుకుందాం. ఓకే, స్పాన్ తీసుకొని ఎంటర్ ఇచ్చా. స్పాన్ లోపల ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్, దీని లోపల లోరెమ్ 10 అని తీసుకుంటున్నా. 10 వర్డ్స్ వచ్చేస్తాయి, 10 డమ్మీ వర్డ్స్. అండ్ స్పాన్ లోపల ఒక ఐడి తీసుకుంటున్నా. ఓకే, ఐడి ఈక్వల్ టు, లేదంటే క్లాస్ తీసుకుందాం ఏదో ఒకటి. క్లాస్ ఈక్వల్ టు మై క్లాస్ అని తీసుకుంటున్నాం, మై అండర్స్కోర్ క్లాస్. అండ్ పీకి ఐడి తీసుకుందాం, మై అండర్స్కోర్ ఐడి. ఇక్కడ మీకు ఇవి ఎందుకు తీసుకున్నా అంటే మీరు మర్చిపోయి ఉండొచ్చు క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ ఏమో. సో ముందుగా క్లాస్ అనేది ఇలా తీసుకుంటాం కదా, ఇలా డినోట్ చేస్తాం. దాని తర్వాత ఐడి కూడా ఇలానే తీసుకుంటాం, ఒక అట్రిబ్యూట్ లాగానే తీసుకుంటాం ఏ HTML ఎలిమెంట్కైనా. సో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏది? డైరెక్ట్ స్పాన్గా తీసుకుంటే, స్పాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎలిమెంట్ సెలెక్టర్ అయిపోతుంది అనమాట. ఇలా ఉంటే ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, డాట్ ఇచ్చి దాని క్లాస్ పేరు ఏది? మై క్లాస్ కదా, ఇలా. ఓకే, అదే ఇప్పుడు డాట్ మై ఐడి కదా, తప్పు తప్పు, డాట్ కాదు హ్యాష్ ఇక్కడ, ఎందుకంటే ఇది ఐడి సెలెక్టర్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఐ మీన్ బేసిక్ సెలెక్టర్స్ అనేవి ఇవి. అండ్ యాట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏది? ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాట్రిబ్యూట్ తీసుకుందాం, లైక్ నేమ్ తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు మై స్పాన్ అని తీసుకుంటాను జస్ట్. సో ఈ నేమ్ ఈక్వల్ టు మై స్పాన్ అనేది ఎలా డినోట్ చేస్తామంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి నేమ్ ఈక్వల్ టు మై స్పాన్ ఇలా డినోట్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు స్పాన్ అని ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఏ అట్రిబ్యూట్, ఇంతకీ ఏ అట్రిబ్యూట్ సెలెక్టర్, ఏ ఎలిమెంట్ది? స్పాన్ది కదా. సో స్పాన్ది తీసుకొని స్పాన్ దాని లోపల అట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మీరు ఇది వర్క్ అవుతుందో లేదని చెక్ చేసుకోవడానికి ఏదో ఒక కోడ్ రాయండి. లైక్ బ్యాక్గ్రౌండ్ ముందుగా దీన్ని టెస్ట్ చేద్దాం. లైక్ గో లైఫ్ మీద క్లిక్ చేసి సర్వర్ని స్టార్ట్ చేద్దాం. చూడండి ఇలా వచ్చింది కదా అవుట్పుట్. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేద్దాం, లైక్ ఆరెంజ్ ఇచ్చేస్తున్నా. అవుట్పుట్ ఎందుకు రాలేదు? ఇక్కడ మనం ఆ CSS ఫైల్లో లింక్ చేయలేదు కదా, లింక్ కాలన్ CSS అని ఇచ్చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా రాలేదు ఎందుకు? ఎక్కడ మిస్టేక్ చేశానా? సారీ కామ్రేడ్స్, ఇక్కడ స్పాన్ అనేది ఉండకూడదు. లైక్ ఎలిమెంట్ సెలెక్టర్ ఎందుకు? రెండు కలుపుతున్నాం మనం. ఎలిమెంట్ని తీసుకొని లైక్ అట్రిబ్యూట్ సెలెక్టర్ని తీసుకున్నాం, రెండు వద్దు, ఏదైనా ఒకటే తీసుకుందాం. ఇప్పుడు ఇది అట్రిబ్యూట్ సెలెక్టర్ కదా. ఓకే, కలర్ ఆరెంజ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసి కలర్ ఇచ్చా. ఇప్పుడు మనం దూసుకెళ్దాం. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, చూడండి. ఇంత అవసరం లేదు. ఇప్పుడు ఐడి సెలెక్టర్ ఉంది కదా, ఇంకొక క్లాస్ సెలెక్టర్ తీసుకుందాం, p డాట్ సెకండ్ p. దీంట్లో లోరెమ్ 5 ఇద్దాం. ఇంకొక క్లాస్ తీసుకుందాం, ఇక్కడ సెకండ్ p అయిపోయి ఇలా సెకండ్ p. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, దీనికి ఓన్లీ 1 ఐడియా ఉంది. ఇప్పుడు చూద్దాం. హ్యాష్ట్యాగ్ మై ఐడి, కలర్ ఈజ్ గ్రే లేదంటే గ్రీన్ ఎల్లో. ఇప్పుడు డాట్ క్లాస్ పేరు ఏంటి? సెకండ్ పి అండ్ డాట్ సెకండ్ పి. వెయిట్, ఇలా మనం నెంబర్ యూజ్ చేయకూడదు, ఐ ఫర్గాట్. ఇక్కడ NDP అని తీసుకుందాం, జస్ట్ NDP. సారీ కామ్రేడ్స్. అండ్ కలర్ ఇప్పుడు ఆక్వా తీసుకుందాం. ఏది అప్లై అవుతుంది ఇప్పుడు చెప్పండి? ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి అండ్ టాప్ బాటమ్ అప్రోచ్లో కూడా ఇది లాస్ట్లోనే ఉంది. సో దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉండాలని మీరు అనుకోవచ్చు, ఆక్వా అప్లై అవ్వాలని కూడా మీరు అనుకోవచ్చు. చూద్దాం ఏది అప్లై అయిందో. నో, గ్రీన్ ఎల్లోనే అప్లై అయింది, ఎందుకంటే ఇది ఐడి సెలెక్టర్. అండ్ దీని వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు మనం కామెంట్ తీసుకుందాం. ఓకే, ముందుగా 4 zeros ఉంటాయిగా, ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక కామెంట్ తీసుకుంటే 4 zeros వచ్చేసాయి. ఓకే, అండ్ ముందుగా ఫస్ట్ది ఏది?
ఫస్ట్ నెంబర్ ఏది, ఫస్ట్ డిజిట్ ఇన్లైన్ స్టైల్స్. ఇన్లైన్ స్టైలింగ్ ఇక్కడెక్కడన్నా ఉందా, లేదు. సో ఫస్ట్ జీరోనే రెండిట్లోనూ. అండ్ ముందుగా దీనే చూద్దాం, ఫస్ట్ జీరోనే. సో నెక్స్ట్ డిజిట్ ఏది, ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్ అంటే ఐడి ఒకటి ఉంది ఆల్రెడీ, సో 1 పెడతాం ఇక్కడ. నెక్స్ట్ డిజిట్ ఏది, క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ ఒక్కటి లేదు, చూడండి ఇక్కడ మీరు. నెక్స్ట్ డిజిట్ క్లాస్ సెలెక్టర్, సీడో క్లాసెస్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, ఇవి ఏవి లేవు కాబట్టి 0. ఓకే. అండ్ తర్వాత డిజిట్ కూడా ఎలిమెంట్ సెలెక్టర్స్, సీడో ఎలిమెంట్ సెలెక్టర్స్ ఏవి లేవు కాబట్టి 0. సో దిస్ ఈక్వల్స్ టు 100 అనమాట ఇది. అండ్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏది, ఇన్లైన్ స్టైల్స్ కదా, ఇన్లైన్ స్టైలింగ్ ఇక్కడ లేదు, సో 0. అండ్ ఇక్కడ ఐడి సెలెక్టర్ లేదు ఒక్కటి కూడా, సో 0. అండ్ ఇక్కడ క్లాస్ సెలెక్టర్స్ 2 ఉన్నాయి, సో 2. అండ్ తర్వాత ఎలిమెంట్ సెలెక్టర్ ఒక్కటి కూడా లేదు కాబట్టి, ఏదైనా మీరు ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకున్నారు అనుకోండి, లైక్ ఇక్కడ P అని, అప్పుడు ఒకటి వస్తుంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు 21 దిస్ ఈక్వల్స్ టు, కానీ 21 ఈజ్ లెస్ దాన్ 100 కాబట్టి దిస్ విన్స్ ఐడి సెలెక్టర్. చూడండి గ్రీన్ ఎల్లోనే ఉంది, అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సమ్ నోట్ పాయింట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీకు చిన్న ఎక్సెప్షన్స్ వస్తాయి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి. అదేంటి అంటే యూనివర్సల్ సెలెక్టర్ అని విన్నారు కదా మీరు, స్టార్ అని. సో దిస్ హ్యాస్ నో స్పెసిఫిసిటీ వాల్యూ, దీనికి స్పెసిఫిసిటీ వాల్యూ ఉండదన్నమాట. సో ఆ క్యాల్కులేషన్ విషయానికి వస్తే 4 జీరోలే ఉంటాయి, విచ్ మేక్స్ ఇట్ ద లీస్ట్ ప్రిఫరబుల్ సిఎస్ఎస్ రూల్. ఓకే. అండ్ నెక్స్ట్ సూడో క్లాస్ సింగిల్ కాలన్ నాట్, దిస్ ఆల్సో యాడ్స్ నో స్పెసిఫిసిటీ బై ఇట్ సెల్ఫ్, ఓన్లీ వాట్స్ ఇన్సైడ్ ఇట్స్ పారెంథసిస్. అంటే ఇక్కడ మీకు పైన ఎగ్జాంపుల్లో చెప్పాగా అట్రిబ్యూట్ సెలెక్టర్ అని, సో దీంట్లో ఈ బ్రాకెట్ అనేది ముందుగా కన్సిడర్ అవుతుంది అనమాట, దీని లోపల ఉన్నవి కాదు. ఓకే. అలానే ఇక్కడ ఒక సూడో క్లాస్ ఉందిగా, ఇది సూడో క్లాస్ అనమాట. ఇక్కడ చూడండి, సూడో క్లాస్ సింగిల్ కాలన్ హోవర్, ఇది ఒక సూడో క్లాస్ కదా. సో ఈ సూడో క్లాస్ అనేది ఇక్కడ నాట్ లోపల ఏది ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాలి మనం, స్పెసిఫిసిటీ వాల్యూని క్యాల్కులేట్ చేయాలంటే. దీన్ని కాదు, నాట్ని కాదు, నాట్కి ఏది ఉండదు, నాట్ లోపల ఉన్నదానికి క్యాల్కులేషన్ ఉంటుంది, నాట్కి కాదు. ఓకే. అండ్ ఇక్కడ మొత్తానికి ఈ పీడిఎఫ్ మొత్తానికి, ఈ లెక్చర్ మొత్తానికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ది ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇంపార్టెంట్ వాల్యూ అపెండెడ్ ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూ ఈజ్ అన్ ఆటోమేటిక్ విన్. ఒకవేళ మీరు సిఎస్ఎస్లో ఎక్కడైనా ఏ సిఎస్ఎస్ సెలెక్టర్కైనా దీన్ని వాడితే, ఏ సిఎస్ఎస్ రూల్కైనా దీన్ని వాడితే అది ఆటోమేటిక్గా విన్ అయిపోతుంది అనమాట. దీని సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ వాల్యూ అనేది క్యాల్కులేట్ చేసినప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయాల్సిన పని లేదు, ఇది మీకు ఎక్కడ కనిపిస్తే అదే విన్నింగ్, అదే మోస్ట్ డామినేటింగ్ సిఎస్ఎస్ రూల్ అవుతుంది. అదేంటి కామ్రేడ్, మీరు ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ అని చెప్పారుగా, ఫస్ట్ ప్రయారిటీ నేను మీకు ఈ పేజ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పా. ఫస్ట్ ఇది ఇన్లైన్ స్టైలింగే, ఓకే నేను ఒప్పుకుంటున్నా, కానీ దీనికంటే ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది అని చెప్పాను మీకు, అదే దీన్ని మించిన ఎక్సెప్షన్ అది. ఓకే. దాన్ని మించిన డామినేటింగ్ దీనికే వహిస్తుంది, ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అని. అందుకే మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చెప్పా, ఇంపార్టెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఓకేనా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇట్ ఓవర్ రైట్స్ ఈవెన్ ఇన్లైన్ స్టైల్స్, ఇక్కడ చూడండి, ఇట్ ఓవర్ రైట్స్ ఈవెన్ ఇన్లైన్ స్టైలింగ్ ఆల్సో ఫ్రమ్ ద మార్కప్. The only way an important value can be overridden is with another important rule declared later in the CSS. సో మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, రాకపోయినా తెప్పించుకోండి, నేను చెప్తున్నా కదా వినండి. సో ఇక్కడ మీకు ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్ అనేది చాలా డామినేటింగ్ అని చెప్పారు కదా అన్నిటికంటే, కానీ దీనికన్నా డామినేటింగ్ ఇంకోటి ఏదన్నా ఉంది అంటే దానికి ఆన్సర్ నో అని చెప్పొచ్చు, ఎస్ అని చెప్పొచ్చు. నో అని ఎలా చెప్తా అంటే ఏది లేదు అని, ఎస్ అని ఎలా చెప్తున్నా అంటే దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి ఇలాంటి స్టేట్మెంట్ మీరు ఇచ్చారనుకోండి, అది దానికన్నా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఓకే. లైక్ ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ గ్రీన్ ఎల్లో ఉంది కదా, ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఇలా ఇవ్వాలన్నమాట. సిఎస్ఎస్ రూల్ ఇది కదా, ఈ స్టేట్మెంట్ లోపల ఇంపార్టెంట్ అని ఇవ్వాలి. ఆల్రెడీ సజెషన్లో వచ్చేసి చూడండి. ఇప్పుడు మనం డాక్యుమెంట్లోకి వెళ్తే
ఇక్కడ మనకు అవుట్పుట్లో ఇంకా గ్రీన్ ఎల్లోనే డిస్ప్లే అవుతుంది. ఎందుకు అంటే కామ్రేడ్స్ వినండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇదొక్కటి తెలుసుకుంటే సరిపోదు. సో ఇక్కడ ఈ ప్రాపర్టీకి మనం ఇంపార్టెంట్ అని అయితే ట్యాగ్ పడేసాం. కానీ ఇక్కడ ఈ క్లాస్ సెలెక్టర్స్ ఉన్నాయి కదా, వీటికి క్యాలిక్యులేషన్ జరుగుతుంది, లోపలికి రావడం లేదు. ఓకేనా? సో లోపల ఉన్న దానికి క్యాలిక్యులేషన్ జరగట్లే. ఇక్కడ బయట ఈ సెలెక్టర్స్ ఉన్నాయి కదా, డాట్ సెకండ్ పి అని ఇంకొక డాట్ ఉంది, 2 క్లాస్ సెలెక్టర్స్ ఉన్నాయి కదా, వీటికి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో మనం ఈ మొత్తాన్ని తీసేయాలి. లైక్ వాటికి అసలు ఇంపార్టెంట్ వాడకూడదు ఒక ముక్కలో చెప్పాలంటే. సో మరి వేటికి వాడాలి కామ్రేడ్ అంటే ఎలిమెంట్ సెలెక్టర్స్ని వాడుకోండి. లైక్ ఒక పీ పడేసా. ఓకే, ఇప్పుడు పీ కలర్ ఆక్వా అని ఇచ్చా, చూద్దాం ఏమొస్తుందో. చూడండి, ఈ 2 పీస్ ఆక్వాలోకి వచ్చేసాయి అన్నమాట. ఓకే, ఇట్ ఓవర్ రైట్స్ ఈవెన్ ది ఇన్లైన్ స్టైలింగ్ అని కూడా చెప్పాం కదా. మీకు ఆ డౌట్ ఉంటే ఇక్కడ చూసేయండి. దీనికి మనం ఇన్లైన్ స్టైలింగ్ ఇద్దాం. దీన్ని ఓవర్ రైట్ చేసి ఈ పీకి ఉన్న సిఎస్ఎస్ రూల్ అప్లై అయ్యేలా చూడాలి మనం. సో ఈ స్టైలింగ్ అనేది ఇక్కడ కలర్ ఇద్దాం. లైక్ ఇక్కడ కూడా కలర్ తీసుకున్నాం కాబట్టి కలర్ బ్లూ ఇస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ బ్లూ ఉంది కదా, ముందుగా దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ బ్లూ ఉంది దీనికి, కానీ మనం ఇక్కడ మార్చాం గ్రీన్ ఎల్లోకి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఎందుకంటే ఇన్లైన్ స్టైలింగ్ హ్యాస్ మోర్ డామినేషన్ విచ్ ఓవర్ రైట్స్ ది ఐడి స్టైలింగ్, ఐడి సెలెక్టర్. అందుకు ఓకే, కానీ నేను ఇప్పుడు ఇంపార్టెంట్ అనే ఆయుధాన్ని వాడుతున్నా. ఇప్పుడు చూడండి, గ్రీన్ ఎల్లోకి ఇది పక్క కన్వర్ట్ అవ్వాల్సిందే. చూసారా, అయ్యింది. నేను ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చా, ఇక్కడ కూడా ఇస్తున్నా ఇంపార్టెంట్. చూద్దాం ఏమవుతుందో. దేనికి ఇస్తున్నాం? ఎలిమెంట్ సెలెక్టర్కి ఇస్తున్నాం. ఇది ఏది? పి అన్నమాట. పి అంటే ఈ రెండిటికి వర్తించాలి, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ అని ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు 2 పీస్ ఆక్వా అయిపోవాలి, కానీ అవ్వదు. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ దగ్గరికి వెళ్ళే ముందే ఇక్కడ క్యాలిక్యులేషన్ జరుగుతుంది కదా. సో ఈ ఎలిమెంట్ సెలెక్టర్ కంటే ఎక్కువ డామినేషన్ దీనికి ఉంది కదా. ఇక్కడ ఉన్నదే గ్రీన్ ఎల్లో అలానే ఉంటుంది. ఇది ఈ ఆక్వా అనేది ఈ గ్రీన్ ఎల్లోని ఓవర్ రైట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ 100 ఆల్రెడీ ఉంది, విచ్ ఈస్ ఆల్రెడీ హయ్యర్ దాన్ దిస్ వెయిట్. అందుకే ఇక్కడ గ్రీన్ ఎల్లో అలానే ఉంటుంది, కిందది మాత్రమే మారుతుంది ఆక్వాకి. సో దీన్ని కూడా మనం ఆక్వాకి మార్చాలి అంటే ఇప్పుడు చూడండి, 2 పీనే ఇస్తున్నా. ఇప్పుడు రెండిటికి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది, 100 ఏమి ఉండదు. ఇక్కడ ఎంత ఉంటుంది? 0001 ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ జీరోసే. లాస్ట్ ఎలిమెంట్ సెలెక్టర్ మాత్రమే ఉంది కాబట్టి లాస్ట్ దానికి 0 ఇస్తున్నా. ఇక్కడ కూడా ఇలానే ఉంటుంది. ఇప్పుడు వెయిటేజ్ 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏదో ఒకటి మాత్రమే అప్లై అవ్వాలి కదా. అది ఏది అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు దీనికన్నా కింద ఇదే ఉంది కదా, ఇవన్నీ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ అప్రోచ్కి వస్తున్నాం మనం, లేదంటే రామ్. దీనికన్నా కింద ఇదే ఉంది కాబట్టి ఆక్వా ఇప్పుడు రెండిటికి అప్లై అవుతుంది. చూసారా, ఈ ఆక్వా అనేది పైన ఇంపార్టెంట్ని ఓవర్ రైట్ చేసింది అండ్ ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ని ఓవర్ రైట్ చేసింది, అలా అనమాట. దట్స్ ఇట్ కామ్రేడ్స్. ఇప్పుడు మీకు మంచి ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. లేదంటే ఈ 10 మినిట్స్ డ్యూరేషన్ని మీరు మళ్ళీ ప్లే చేసి చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది పక్కా. సో ఇప్పుడు ట్యూట్ 19లో ఏ స్లైడ్లో ఉన్నాం? హూస్ ద కింగ్. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎలిమెంట్ సెలెక్టర్ బ్లూ ఇచ్చా, కలర్ గ్రీన్, రెడ్, తర్వాత కలర్ బ్లాక్. ఈ మూడింటిని ఓవర్ రైట్ చేసి ఇది విన్ అవుతుంది, ఎందుకంటే టాప్ టు బాటమ్ అప్రోచ్లో ఉందని చెప్తున్నారా? నో, దానికన్నా ముందు అది జనరల్గా కరెక్టే, కానీ ఇప్పుడు వీటి మధ్యలో క్యాలిక్యులేషన్ తీసుకోవాలి కదా, దాన్ని ప్రిఫర్ చేయాలి మనం. క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేయాల్సింది, దాని తర్వాత డిసైడ్ అవ్వాలి. ఇక్కడ మనకి 4 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఈ H1 అనేది ఇది ఎలిమెంట్ సెలెక్టర్, అంటే 4th డిజిట్ కౌంట్ ఎంత? 1. సో 4th డిజిట్లో 1 ఉంది. ఇక్కడ 10 ఎలా వచ్చింది? ఐ మీన్ 3rd డిజిట్లో 1 ఎలా వచ్చింది? 3rd డిజిట్ అంటే ఏది? క్లాస్ సెలెక్టర్ 1 ఉంది కాబట్టి 1, అండ్ ఐడి సెలెక్టర్ 1 ఉంది కాబట్టి 2nd డిజిట్లో 1 రావాలి. సో దిస్ ఈజ్ 1, 10, 100. దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, కానీ దీన్ని మించిన ప్రయారిటీ దీనికి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ సెలెక్టర్కి ఇంపార్టెంట్ అనే ట్యాగ్ పడేసాం మనం, అందుకు. సో దిస్ ఈజ్ ద కింగ్ హియర్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ మీకు ఎక్స్క్లమేషన్ ఇంపార్టెంట్ అనే ట్యాగ్ని ఎక్కువ వాడకండి. లైక్ ట్యాగ్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఎక్కువ వాడకండి ఊరూరికే, అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. డోంట్ యూజ్ దిస్ అన్లెస్ యూ అబ్సల్యూట్లీ హ్యావ్ టు. అంటే మీకు పక్కా దాని ఇంపార్టెన్స్ ఉంది, దాని అవసరం ఉంది అంటే తప్ప మిగతా టైంలో వాడకండి ఊరూరికే, చిన్న చిన్న వాటికి.
Try to reduce the usage of it to a great extent. In future, if you want to make any changes, it could become an obstacle while clearing. సో ఫ్యూచర్లో మనం ఆ సిఎస్ఎస్ ఫైల్కి ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రతిదీ మార్చాల్సి వస్తుంది, అప్పుడు ప్రతి సిఎస్ఎస్ రూల్ని మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ బికమ్స్ అ డిఫికల్ట్ టాస్క్. లైక్ కొన్నిసార్లు వాడటం ఈజ్ ఫెయిర్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి కామ్రేడ్స్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఈ క్యాలిక్యులేషన్ కూడా నేను ఇంతకుముందు చెప్పిన క్యాలిక్యులేషన్ లాంటిదే, చిన్న డిఫరెన్స్ ఉంది. మీరు ఏ క్యాలిక్యులేషన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్ సెలెక్టర్కి నేను 1 ఇచ్చా, ఈ స్పెసిఫిసిటీ వాల్యూ అనేది. సో నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్ ఉంది, దానికి 10, ఐడి సెలెక్టర్కి 100 అండ్ ఇన్లైన్ స్టైలింగ్కి 1000 ఇచ్చా. సో మీకు నచ్చిన ఈ ఎలిమెంట్ రూల్ ఉంది కదా, స్పెసిఫిసిటీ రూల్, వాటికి సంబంధించి ఇక్కడ మనం 1 కానీ 10 కానీ 100 ఆర్ 1000 అలా ఇచ్చుకుంటూ పోవచ్చు. ఆ కౌంట్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్. లైక్ ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ ఉంది, దీని వాల్యూ 1000 కదా, సో ఇట్ ఈక్వల్స్ టు 1000. అండ్ ఇక్కడ 21 ఉంది, ఎలా వచ్చిందంటే ముందుగా ఇక్కడ 1 ఉంది కదా, దాట్ ఈస్ ఎలిమెంట్ సెలెక్టర్. సో ఇక్కడ 2 క్లాస్ సెలెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 10 ఇచ్చాం, దాట్ ఈస్ ఈక్వల్ టు 20 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 21. అండ్ ఇప్పుడు అదర్ సిఎస్ఎస్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, లైక్ దీస్ 2 ఆర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం. ఈ ఎగ్జాంపుల్స్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్లో లైక్ ఇన్లైన్ స్టైలింగ్ 0 ఉంది కాబట్టి 0 ఇచ్చా, ఐడి ఒకటే ఉంది కాబట్టి 1 ఇచ్చా, క్లాస్ సెలెక్టర్ కూడా ఒకటే ఉంది కాబట్టి డాట్ యాక్టివ్ 1 ఇచ్చా. కానీ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, ఎలా అంటే యూఎల్ ఒకటి, ఎల్ఐ ఒకటి, యాంకర్ ట్యాగ్ ఒకటి, ఈ 3 ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్లు 3 ఇచ్చా. సో దిస్ ఈక్వల్స్ టు 113, 113. అండ్ దిస్ ఫైనల్ పేజ్ టెల్స్ అస్ దట్ ఇన్లైన్ స్టైలింగ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకు తెలుసు. ఐడి కూడా 0 ఎందుకంటే ఒక్కటి కూడా లేదు కాబట్టి. కానీ ఇక్కడ క్లాస్ లోపల క్లాస్ సెలెక్టర్స్ 2 ఉన్నాయి, అందుకే నేను 2 ఇచ్చా. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ కూడా 3 ఉన్నాయి, ఎలిమెంట్ సెలెక్టర్స్ ఏవేవి, H2 2 times వచ్చింది అండ్ బాడీ 1 time వచ్చింది. సో దాట్ ఈక్వల్స్ టు 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 23. సో ఇది కామ్రేడ్స్ ఇవాల్టి వీడియో మనకు. ఇది మీరు ప్రాక్టీస్ చేసేయండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసేయండి, ఏం తప్పులేదు. సో కామ్రేడ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.